మనం ఏ బ్యాక్గ్రౌండ్లోంచి ప్రభువులోకి వచ్చామో, మనం ఏ సంస్కృతిలో నుంచి, ఏ పద్ధతుల్లో నుంచి ప్రభువులోకి వచ్చామో, ఆ సంస్కృతి, ఆ పద్ధతులు, ఆ ఆచారాలు, ఆ విశ్వాసాలు, ఆ పాత అనుభవాలు ముందున్న మన జీవితం మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేనంటారా కాదంటారా? కదా. ఇప్పుడు క్రైస్తవ బ్యాక్గ్రౌండ్స్లోంచి వచ్చే వాళ్ళ విశ్వాసం వేరుగా ఉంటుంది కదా. క్రైస్తవ కాకుండా అంటే క్రైస్తవులు కాకుండా అంటే మరి వేరే విధంగా కాదు, అంటే అలాంటి కుటుంబాలుగా కాకుండా ప్రభులోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం, వాళ్ళ బలం, వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ హెబ్రీ పత్రిక హెబ్రీల యొక్క సంస్కృతిలో నుండి, ఏ సంస్కృతి బాబు అంటే ఎలా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు బుద్ధిజంలో నుంచి వచ్చారు అనగానే గౌతమ్ బుద్ధుడు ఎర్ర బట్టలు వేసుకోవడం, సన్యాసం పుచ్చుకోవడం, అవన్నీ మనకు అర్థమవుతుంది కదా. మరి హెబ్రీల యొక్క విశ్వాసంలో నుంచి వచ్చారంటే వీళ్ళు జైన మతంలో నుంచి వచ్చారు, లేకపోతే సూఫీ మతంలో నుంచి వచ్చారు అంటే వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, అన్నీ విడిచిపెట్టి వెళ్తారు, అలా ఉంటుంది వాళ్ళది. హెబ్రీయుల యొక్క సంస్కృతి, హెబ్రీయుల యొక్క సిద్ధాంతం, హెబ్రీల యొక్క మత భావాలలో నుంచి కొందరు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే వాళ్ళ యొక్క దృష్టి, ఆలోచనలు ఎలా ఉంటాయి? హెబ్రీలు అంటే ఎవరు అసలు? ఎవరమ్మా హెబ్రీలు అంటే? మన దేశంలో ఉంటారా? ఆంధ్రాలో ఉంటారా? ఉండరు. మరి ఎక్కడ ఉంటారు బాబు? ఎక్కడ ఉంటారు వీళ్ళు హెబ్రీలు? అయ్యా బాబురావు గారు చెప్పండి, ఎక్కడ ఉంటారండి? వెరీ గుడ్. ఎవరమ్మా? ఎవరు చెప్పండి? యూదులు. మనం చదివే వాక్యంలో 90% సమాచారం అంతా యూదుల గురించే. అందుకని మన గురించి తెలుసుకునే దానికంటే బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కువగా యూదుల గురించి తెలుసుకోవాలా. వాళ్ళ ప్రదేశాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మతం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ బలులు, వాళ్ళ పండగలు అన్నయ్యే. మనకేమో అయ్యేం తెలీదు, అందుకని మనకు అర్థం కాదు ఇది. కాబట్టి యూదులు అంటే జాతి, హెబ్రీలు అంటే భాష. ఓకే. తెలుగోళ్ళు అంటే ఎవరు? తెలుగోళ్ళు అంటే ఎవరన్నా? బాబురావు గారు ఏంటంటే మమ్మల్ని పట్టుకొని తెలుగోళ్ళు అని ఎవరు అడుగుతున్నాం? మనమే కదా. తెలుగోళ్ళని ఎందుకు అన్నావు? మాట్లాడతాం, మన భాష తెలుగు భాష కాబట్టి మనల్ని ఏమన్నారు నాన్న? తెలుగోళ్ళు. మలయాళం వాళ్ళు అంటే మలయాళం వాళ్ళు ఎక్కడ ఉంటారు బాబు? కేరళలో ఉంటారు. ఆంధ్రులు అంటే ప్లేస్. వెరీ గుడ్. మనం ఉండే ప్లేస్ ఏమో ఆంధ్ర రాష్ట్రం, మనం మాట్లాడే భాష ఏమో తెలుగు భాష. తెలుగు వాళ్ళన్నా ఆంధ్ర వాళ్ళన్నా రెండు ఒకటే. ఎగ్జాక్ట్లీ సేమ్. అదేవిధంగా యూదులు వాళ్ళ జాతి, ఇశ్రాయేలు వాళ్ళ దేశం, హెబ్రీయులు వాళ్ళ భాష. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హెబ్రీలన్నా, ఇశ్రాయేలీలన్నా, యూదులన్నా ముగ్గురు. అది బాబురావు గారికి అర్థమైందంటే మీకు కూడా అందరికి అర్థమైందని నేను అనుకుంటా. కరెక్ట్. ఈ ముగ్గురు ఒకటే. అయితే వీళ్ళు చాలా గట్టోళ్ళు, వీళ్ళు మామూలోళ్ళు కాదు. వీళ్ళకి దేవుడంటే చాలా భయం. మనలాగా కాదు వీళ్ళు. దేవుడంటే పర్లేదులే అనే రకాలు కాదు వీళ్ళు. దేవుడంటే నిష్ఠ, దేవుడంటే చాలా ఇష్టం. ఏదైనా వాళ్ళు తల వంచుతారు, కానీ ఎక్కడైనా కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికే మాత్రం తల వంచరు. యూదులు చాలా పవర్ఫుల్, పౌరుషం కలిగినటువంటి వ్యక్తులు. మతానికి కట్టుబడి ఉండేవాళ్ళు. మతం అని చెప్పేదానికంటే నిజమైన దేవుని యొక్క విషయాలు బాగా తెలిసిన వాళ్ళు. మీకెలా తెలుసు సార్ అంటే, యూదుల యొక్క పూర్వీకులు ఉన్నారే, యూదుల యొక్క తాత ముత్తాతలు, ఒకళ్ళ పేరు చెప్పండి. యూదుల యొక్క తాత ముత్తాతల పేర్లలో మీకు తెలిసిన ఆయన పేరు ఎవరినన్నా? అబ్రహాము. అసలు ఆయనే మూల పురుషుడు అంటారు కదా. ఆ మూల పురుషుడైనటువంటి అబ్రహాము అనే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, దేవుడు ఒప్పందం చేశాడు. దేవునితో బాగా దగ్గర సన్నిహితమైన సంబంధం
అబ్రహాముకుంది, ఆయన పిల్లలే వాళ్ళంతా. అట్లాగైతే ఈ యూదులు ఏమంటారంటే మాకు నిజమైన దేవుడు తెలుసు. ఇది వీళ్ళకి చాలా గొప్ప విషయం, గర్వం. కాలర్ పైకేసి చెప్తారు. ఏమని చెప్తారు? నిజమైన దేవుడు మాకు తెలుసు. మా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, చెప్పాడు, జరిగినాయి. ఇవన్నీ నిజమైన చరిత్ర. ఇదేదో కల్పన కథ కాదు. ఫ్యాన్సీ అంటే ఊహించింది, ఫిక్షన్, రచించింది కాదు, అది కాదు. ఇదంతా నిజంగా మా ఫాదర్, మా తాత ముత్తాతతో దేవుడు మాట్లాడాడండి. మీ తాతలతో ఎవరితో మాట్లాడాడమ్మా దేవుడు అన్న? ఎవరన్నా మనం చెప్పగలమా? మా నాన్నోళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, మా అమ్మోళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, మా చేతులు పట్టుకొని నన్ను బాగా ఆడిచ్చాడు. ఎవరన్నా చెప్పగలమా? మా తాతగారు దేవుడితో వెళ్ళి నడిచాడండి, పలానా కొండ దగ్గరికి వెళ్ళి మా తాతగారు దేవుడితో మాట్లాడి దిగొచ్చి మా అందరికీ చెప్పండి. ఎవరన్నా చెప్పగలమా? నో. బట్ యూదులు చెప్పగలరు, వాళ్ళ కుటుంబంలో చెప్పగలరు. అందుకని వాళ్ళు ఏమంటారంటే మాకు దేవుడు బాగా తెలుసు. వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, మోషే. ఎవరు నాన్న? మనందరికి కూడా తెలుసు కదా. ఈ మోషే అంటే ఇంక అసలు వాళ్ళు పడి చచ్చిపోతారు. మోషే గురించి వాళ్ళు ఎంత గర్వపడతారంటే ఏమనుకుంటున్నారు, ప్రపంచ చరిత్రలోనే దేవుని దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి దేవుడు కంఠస్వరంతో చెప్తా ఉంటే ఈయన జవాబు చెప్తున్నాడట. హలో అని ఇటు అన్నారు అనుకోండి, మొబైల్లో ఇక్కడి నుంచి ఏమంటారమ్మా హలో అన్నారు అనుకోండి, అటువైపు ఆయన ఉంటాడు హలో సార్ బాగున్నారా అంటే అటునుంచి ఏమంటాడు బాగున్నామండి. ఏం తిన్నారు ఈరోజు అంటే అటునుంచి ఏం చెప్తారు, పలానా టిఫిన్ చేసామండి, ఇడ్లీ తిన్నామండి. దేవుడితో అలా ఎవరైనా మాట్లాడారా? మన కల్చర్లో, మన కుటుంబాల్లో, మన ఏరియాలో, మన కాలనీలో దేవుడితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినట్టుగా, ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేస్. కాబట్టి యూదుల యొక్క కుటుంబాలలో, చరిత్రలో, విధానాల్లో మోషే అని మరొక మూల పురుషుడు ఉన్నాడు. ఆయన దేవునితో డైరెక్ట్గా మాట్లాడాడు. వీళ్ళందరూ అంటారు మాకు అసలు మీరేమనుకుంటున్నారు, దేవుడే వేలుతో రాశాడు. దేవుడికి వేలు ఉంటుందా అన్న? వేలు ఉంటుందా దేవుడికి? ఎగ్జాక్ట్లీ. ఆయనకు ఉంది కాబట్టే మనకుంది. దేవుడికి కళ్ళు ఉంటాయా? గట్టిగా చెప్పండి అమ్మా. అన్నీ ఉంటాయంట. ఎందుకుంటే మనకెందుకున్నాయంటే ఆయనకున్నాయి కాబట్టి. ఆయనకి వేలుంటే మనకుంది, ఆయనకి కళ్ళుంటే మనకున్నాయి. ఆయనకి ఏమేమి ఉంటాయో అన్నీ మనకు పెట్టాడు, ఆయన స్వరూపంలో చేశాడు. కాబట్టి అసలు వాళ్ళు అంటారు దేవుడు వేలుతో రాశాడు. ఆ రైటింగ్ ఎలా ఉంటుందో. అందుకనే ఆయన వేలుతో రాసి 2 పలకలు మోషే చేతికిచ్చి దిగి వచ్చాడు. మోషేకి దేవుడి హ్యాండ్ రైటింగ్ చూశారు. మీరు ఏమైనా చూసారా? హ్యాండ్ రైటింగ్, సిగ్నేచర్, గాడ్ సిగ్నేచర్, దేవుడి సంతకం చూసారన్నా మీరు? నా సంతకం కోడి గీతలాగా ఉంటుంది. మీ సంతకాలు అందరం సంతకం చేస్తాం కదా, ఆధార్ కార్డుల మీద సంతకం. దేవుడి సంతకం ఎలా ఉంటుంది? యూదులకి తెలుసు, మోషేకి తెలుసు. అన్న దేవుడు వేలుతో రాసిన పలక రైటింగ్ ఎంత గుండ్రంగా ఉంటుందో, ఏ భాషలో రాశాడో దేవుడి హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి తెలుసు. అందుకనే ఆయన ఏమో రాస్తున్నాడంట. ఎప్పుడన్నా ఎక్కడ? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గర ప్రభువు వంగి ఏమో రాస్తుండేటప్పటికే వీళ్ళు చూశారు, అరే ఈ రైటింగ్ ఆ రైటింగ్ ఒకేలా. ఏ రైటింగ్? ఆ పలకల మీద ఉన్న రైటింగు, ఈ కింద రాస్తున్న రైటింగు ఒకటేలాగుందే. రైటింగ్ చూడగానే వాళ్ళకి గుండె పగిలింది. అమ్మో ఇదేంటి దేవుడు రాసినట్టు రాస్తున్నాడు, ఈ హ్యాండ్ రైటింగ్ అయిందేనే. అందుకు భయపడ్డారు వాళ్ళు. ఆయన ఏం మాట్లాడలా. ఆయన రాస్తూ ఉంటే ఆ రైటింగ్ చూసేటప్పటికి వాళ్ళ హృదయాలు పగిలిపోయినాయి. కాబట్టి దేవుని యొక్క చేవ్రాత తెలుసు. అందుకని మోషే అంటే వీళ్ళకి చాలా గర్వం. కానీ అట్లా దావీదంటే వీళ్ళకి తెలుసు, రాజు తెలుసు, ప్రవక్తలు తెలుసు, యెషయా తెలుసు. వీళ్ళందరూ అసలు అందరికంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు కదా వీళ్ళల్లో. ఎవరమ్మా ఒక ఆయన? యూదుల యొక్క సాంప్రదాయ సిద్ధాంతాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. తెల్ల బట్టలు వేసుకుంటాడు, బంగారపు దట్టీలు కట్టుకుంటాడు, తలపాగా పెట్టుకుంటాడు, యెహోవా పరిశుద్ధుడని రాస్తాడు. మనందరం ఇట్లా వచ్చి కూర్చున్నాం కదా. ఆ రోజుల్లో ఆయన ఎవరిని లోపలికి రానివ్వడు.
కిలోమీటర్ ముందే గేట్లు బంద్ చేసేస్తాడు. ఎవరన్నా బాబు ఎవరైనా? అహరోను. ఆయన పేరేంటమ్మా? అహరోను. ఆయన పేరు అహరోను. ఆయన పొజిషన్ ప్రధాన యాజకుడు, ప్రధానుడు, అందరిలో ఆయన వేసుకున్న లాంటి బట్టలు వాళ్ళ దేశంలో ఎవరు వేసుకోకూడదు. ఆయన లాంటి బట్టలు, ఆయన లాంటి ఫ్యాబ్రిక్ నేను కూడా వేసుకుంటానంటే తీసెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటాడు. అంతేకాదు, ఆయన సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తే మందిరంలో దేవుణ్ణి కలుసుకుంటాడు, మహిమను చూస్తాడు. ఒకవేళ ఏమన్నా తేడా ఉంటే అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి అహరోను ప్రత్యేకం, మందిరం ప్రత్యేకం. వీళ్ళందరికీ ఈ గొప్పతనాలు యూదుల యొక్క సాంప్రదాయం, యూదుల యొక్క కల్చర్, హెబ్రీల యొక్క విధానాల్లో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఇప్పుడు యేసయ్య దిగి వచ్చాడు, యేసు ప్రభు వారు శరీరధారిగా దిగి వచ్చాడు, అబ్రహాము చెప్పినటువంటి కుమారుడు, ఆ తర్వాత అహరోను రూపంలో కనిపించిన ప్రధాన యాజకుడి బాధ్యత, అవన్నీ ఒక ఛాయ లాంటియే, నీడ లాంటియే, నమూనా లాంటియే. వాటన్నిటి యొక్క నెరవేర్పు యేసు ప్రభు వారిలో జరిగింది. ఈయన మన రక్షకుడు, ఈయన నిజమైన వాగ్దానం ఇచ్చేవాడు, విమోచించేవాడు, పరలోకం ఇచ్చేవాడు అని సువార్త చెప్పగా యేసు ప్రభు వారిలో నెరవేర్చబడిన పాత నిబంధన ప్రవచనాలన్నిటినీ నమ్మి కొందరు బయటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? ఎక్కడికి వచ్చారు? బయటికి వచ్చారంటే అది ఆ మాట అర్థం కావాలా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మా అబ్రహాము నిజమైనోడే కానీ మేం ప్రభువునే వెంబడిస్తాం, మా మోషే గొప్పోడే కానీ మేం ప్రభువునే వెంబడిస్తాం, ఈయనలో అన్నీ నెరవేర్చబడ్డాయని ప్రభువు వైపు తిరిగి ఆయన శిలువ మీద, ఆయన మరణం మీద, ఆయన పునరుద్ధాన బలం మీద ఆయన ఆరోహణుడే వెళ్ళిపోతూ ఉంటే అందరూ చూశారు కదా, యూదులైన శిష్యులు 11 మంది. అలా చూస్తూ ఉంటే ఆకాశ మండలము గుండా ఎక్కిపోయిన ప్రధాన యాజకుడు. మీకు చెప్పానా ఎన్ని ఆకాశాలు ఉంటాయని చెప్పాను? నా వేళ్ళు చూసి చెప్పండి. 3. 1 ఆకాశం పేరు మొన్ననే కదమ్మా చెప్పాను. ఫస్ట్ ఆకాశం అట్మాస్ఫియరిక్ హెవెన్. ఎస్, అట్మాస్ఫియరిక్ హెవెన్ అంటే వాతావరణ ఆకాశం. దాన్ని దాటుకొని పైకి వెళ్తే స్టెల్లార్ హెవెన్స్. స్టెల్లార్ హెవెన్స్ అంటే గ్రహాలు, నక్షత్రాలు అవన్నీ ఉంటాయి, అక్కడంతా చీకటిగా ఉంటుంది. అది దాటుకొని పైకి వెళ్తే అక్కడ ఉంటుంది అసలైన ఆకాశం, అది దేవుడు ఉండే స్థలం. అక్కడికి వెళ్ళాడు ఈయన. ఇప్పుడు ఈ అట్మాస్ఫియరిక్ హెవెన్లో నుంచి, అంటే ఈ వాతావరణ వలయాన్ని దాటుకొని పైకి వెళ్తేనే మన గుండెలు పగులుతాయి. స్టెల్లార్ హెవెన్స్, గ్రహాలు. మొన్ననే కొందరు 9 నెలలు ఉండొచ్చారు చంద్రమండలం మీద, అంత చీకటిగా ఉందంట, భయం వేసిందంట, చాలా గందరగోళంగా ఉందంట. అది దాటుకొని ఇంకా పైకి వెళ్తే తేజోమయమైనటువంటి మహిమలో ఉండే దైవ ప్రసన్నత, ఆ స్థలం నుంచి సమీపింపరాని తేజస్సు అన్నాడు కదా. ఈ లైట్ని మనం పట్టుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం వెలుతురుండే తీక్షణమైన గోళం ఏదైనా ఉంటే మనం ఊరికి దగ్గర దాకా వెళ్ళి రావచ్చు. సమీపింపరాని తేజస్సు అంటే మనం అసలు దగ్గరకు పోవటానికి కుదరదు. అక్కడ ఉంటాడు ఆయన. అక్కడి నుంచి వచ్చాడండి. ఈయన రక్షకుడు, దేవుని కుమారుడు అని కొందరు విశ్వసించి ప్రభుని నమ్మారు. ఏం చేశారమ్మా? ప్రభుని నమ్మారు. నమ్మి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కష్టాలు వచ్చాయి. ఏమొచ్చాయి నాన్న? కష్టాలు వచ్చాయి. మామూలు కష్టాలు రాలా, మనకంటే ఘోరమైన కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చేటప్పటికే వీళ్ళు ప్రార్థన చేశారు, అయ్యా ఏంటి మాకు కష్టాలు వచ్చాయి, మరి తొలగించన్నారు. ఈ కష్టాల ఏళ్లలో నుంచి పోలా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఈ దేవుడు నిజమైనోడే. ఏ దేవుడు? మేము నమ్మామే. మా యోధా మతాన్ని, మా యోధా సాంప్రదాయాన్ని, మా యోధా సిద్ధాంతాన్ని, మా మోషేని, మా అహరోన్ని మేము అందరం వదిలిపెట్టాం కదా. వదిలిపెట్టి వచ్చాము. ఈ యేసయ్య గొప్పోడే, నిజమైన దేవుడే, మంచోడే. కానీ మా మతంలో మా మోషే కంటే కొంచెం తక్కువడండి. ఎందుకన్నా? ఎందుకు తక్కువడు అనిపించాడు? ఎందుకంటే మా మోషే
అది వెరీ గుడ్, కర్ర పట్టుకొని ఫరోని గడగడలాడించాడు కదా. ఈ ప్రభు గొప్పోడే, కానీ మా మోషే కంటే కొంచెం తక్కువలా ఉన్నాడు. అమ్మా, ఈ ప్రభు గొప్పోడే కానీ మా అహరోను కంటే కొంచెం తక్కువలాగా ఉన్నాడు. మా అహరోను మామూలుడు కాదు, సాధారణమైనడు కాదు. అసలు మందిరంలోకి వెళ్తే ఆచారాలు బలులు అర్పిస్తూ ఉంటే దైవ ప్రసన్నత పరలోకం నుండి అగ్ని దిగి వస్తూ ఉంటే అహరోన్ చేసిన పనితో పోల్చుకుంటే ఈ ప్రభు గొప్పోడే, మంచోడే, నిజమైనోడే, కానీ అహరోను కంటే కొంచెం తక్కువోడు. అసలు మా కల్చర్లో దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారన్నా? కొందరు పేర్లు చెప్పండి, దేవదూతల పేర్లు, మీకు తెలిసిన వాళ్ళ పేర్లు. మికాయేల్, గాబ్రియల్, ఇంకా అమ్మా అసలు దూత తెలీదా మీకు? అసలు పైన ఉంటాడు అందరికంటే, లూసిఫర్. వాడు పడద్రోయబడిన దూత. గాబ్రియేలు, మిఖాయేలు, ఇలాగ దూతలు ఉన్నారు మాకు. కానీ ఈ దూతలు మాతో మాట్లాడేవాళ్ళు, మా పితరులతో మాట్లాడేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అసలు సొదమ గుమ్మర పట్టణంలో దూతలే వెళ్ళింది ఎవరింటికి? వెళ్ళారమ్మా దూతలు? ఎవరింటికి వెళ్ళారమ్మా? లోత ఇంకులోళ్ళ ఇంటికి వెళ్ళింది ఎవరు నాన్న? దూతలే కదా. కాబట్టి వీళ్ళు అన్నారు, మా కల్చర్లో మా సాంప్రదాయాల్లో దూతలు ఉన్నారు. ప్రభు గొప్పోడే కానీ దూతల కంటే కొంచెం చిన్నోడు. అలా అనుకొని విశ్వాసంలో బలహీనులైపోయినటువంటి విశ్వాసులకి ఈ పత్రిక రాశాడు. ఏ పత్రిక నాన్న? హెబ్రీ పత్రిక. ఇప్పుడు పౌలు ఏమని రాస్తున్నాడంటే, హలో సార్ వినండి, 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాశాడంటే, నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ ఆఖరి దినాల్లో తన ప్రియ కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఎంత శ్రేష్ఠుడంటే, ఆయన ఎంత గొప్పోడంటే, ఆయన ఎంత అధికమైన వాడంటే దూతల కంటే శ్రేష్ఠుడు. హీ ఈజ్ బెటర్ దాన్ ఏంజల్స్. మరి అట్లాగైతే ఎందుకు చచ్చిపోయాడన్నా? నీకోసం నా కోసం చచ్చిపోవలసి వచ్చింది. చూడండి, ఆ మాటలు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం మధ్యలో ఉన్న భాగాలను చూడండి. నేను ఫాస్ట్గా చదవనా? పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, కుమారుడు అంటే యేసు ప్రభు వారి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన అంటే యేసు ప్రభు వారు, కుమారుడైన ప్రభు, దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, ఈ మాట చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దూతల కంటే ఎంత శ్రేష్ఠుడో అనే సత్యాన్ని చెప్పాడు. ఎందుకు శ్రేష్ఠుడో ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైద్ది. మరి ఇంత గొప్పోడైతే, దూతల కంటే ఎంత పెద్దోడైతే, దూతల కంటే ఇంత ఘనుడైతే ఎందుకు మరి అలా చనిపోయాడు? 3 మేకుల మధ్యలో చనిపోయాడు, రక్షించుకోలేనట్టుగా చనిపోయాడు. మరి ఎందుకు అలా చనిపోయాడు అంటే దానికి కూడా జవాబు చెప్పాడు. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9, హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచిన. ఇప్పుడు మీకు అర్థమైందా? మరి ఇంత గొప్పోడైతే, దూతల కంటే గొప్పోడైతే ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆన్సర్ చెప్పాడు కదా. ఏంటిదంట ఆన్సర్? ఏంటిదంటమ్మా? ఎందుకు చనిపోయాడు? మొదటి మాట మీరు పట్టుకోవాలా అన్న, అది మీరు పట్టుకోని మాట ఏంటంటే, ఏంటిది ఆ మాట? అది చాలా గొప్ప మాట. దేవుని కృప వలన
ఒకవేళ ఆయన కృపే చూపించకపోతే ఈరోజు ఉదయం ఆరాధనలు విన్నామే, దేవుడు ఒక్క మాటతో మళ్ళీ ఒక కొత్త సృష్టిని చేసి ఉండేవాడు. ఒక దైవ సేవకుడు ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, తండ్రి అయిన దేవుడు ఎంత కృప చూపించాడంటే, సిలువమ్రాను మీద ప్రభు చనిపోతూ ఉన్నప్పుడు సూర్యుడు అంటున్నాడంట, అంటే అదొక రైటింగ్, అదొక ఎక్స్ప్రెషన్. సూర్యుడు అంటున్నాడంట, ఏయ్ మా సృష్టికర్తని మా దేవుడిని ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు మానవులారా అని సూర్యుడు ఒక్క క్షణం దేవుడు పర్లేదు అంటే సూర్యుడు తన ఉగ్రతను కృమ్మరించి మానవులందరినీ ఒక్కసారిగా సంహరించటానికి పాడు చేయటానికి సూర్యుడు తీక్షణంగా ఉన్నాడట. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు సూర్యుడితో, వెయిట్ వెయిట్ వెయిట్, కూల్ డౌన్, నువ్వేం చేయబాక, ఆగు ఆగు ఆగు. సముద్రాలు అంటున్నాయంట, ఏయ్ ఏంట్రా మా సృష్టికర్తను మీరు ఇలా చంపుతున్నారేంటి, గాయాలు చేస్తున్నారేంటి ప్రభువా. అసలు అంటే మనం అంటాం కదా, ఇప్పుడు మన పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా, మనం అందరం ఎట్లా ఉంటాం, రౌద్రంగా ఉగ్రంగా కదా. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, సముద్రాలు, సృష్టి అంతా మానవుల్ని ఒక్కసారిగా మింగినట్టుగా చంపటానికి వస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాడంట, వెయిట్ వెయిట్ వెయిట్, ఏం చేయకండి ఏం చేయకండి ఏం చేయకండి, ఇలా జరగాలి ఇలా జరగాలి ఇలా జరగాలి, ఇది దేవుని కృప. అందుకని సూర్యుడు ఏం చేయలా, సముద్రం ఏం చేయలా, మానవులు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు, దేవదూతలు సహితం ఆయన ముఖాన్ని చూడటానికి సాధ్యం కాని మహిమాస్వరూపుడి మీద ఉమ్మి వేతలు వేస్తూ ఉంటే సృష్టి తట్టుకోలేకపోయింది. తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుని కృప వలన ఆయన మనందరి కోసం మరణాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఇలాంటి కల్చర్లో నుంచి నమ్ముకున్న వాళ్ళకి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. 1 3వ అధ్యాయంలో ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలో ఆయన యెహోషువ కంటే శ్రేష్ఠుడు. యెహోషువ విశ్రాంతి ఇచ్చాడు, కనాన్ ఇచ్చాడు, మాకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. అయ్యా మీకు యెహోషువ ఇచ్చిన దానికంటే ఈయన గొప్పవాడు. 5వ అధ్యాయంలో అహరోను కంటే శ్రేష్ఠుడు, ప్రధాన యాజకుడు కంటే శ్రేష్ఠుడు. మాకొక మందిరం ఉంది, యెరూషలేము దేవాలయం ఉంది, దేవాలయము కంటే శ్రేష్ఠుడు. మొదటి నిబంధన ఉంది, ఆ నిబంధన కంటే శ్రేష్ఠుడు. ఇలాగ అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. చెప్పి 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 లాస్ట్లో ఏమన్నాడంటే, అసలు విశ్వాసం అని ఒక నియమం ఉంది మీకు తెలుసా అన్నాడు. ఏంటిదమ్మా, ఏంటిది? విశ్వాసం. ప్రభువు శ్రేష్టమైన వాడు, ప్రభు యొక్క పని శ్రేష్టమైన పని. ప్రభువుని నమ్మటానికి దేవుని పిల్లలు విశ్వాసం ఉంచారే, ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైన నియమము ఏదైనా ఉంది అంటే అదేంటిదంట? విశ్వాసము. ఇప్పుడు పౌలు ఆ విశ్వాసము అంటే ఏంటో ఎలా ఉంటుందో చెప్పటానికి 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక చెప్పాడు. దీన్ని మనం ఏమని చెప్పాలంటే, ఇది విశ్వాసము అనే అంశం యొక్క నిర్వచనం కాదు, డెఫినిషన్ కాదు. విశ్వాసం అంటే డెఫినిషన్ కాదు ఇది, కానీ విశ్వాసం అంటే డిస్క్రిప్షన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, విశ్వాసం ఎంత సారవంతమైంది, ఎంత శక్తి కలిగింది, విశ్వాసం ఏమేమి చేయగలదు. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, అమ్మా విశ్వాసం సూపరు, విశ్వాసం భలే బలమైంది, విశ్వాసం ఉంటే మీరు అన్నీ జయించవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు అని నేను మీకు చెప్తా ఉన్నా. మీరు అందరూ ఇని బోరు కొట్టి అవునన్నా సరేలేన్నా అని ఇని వెళ్ళిపోతారు. కానీ నా ఎంట ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ నిలబెట్టా, అన్నా మీరు చెప్పండి విశ్వాసం వల్ల మీరేమేమి సాధించారో చెప్పండి అన్నా. అనేటప్పటికి ఆయన నిలబడ్డాడు. ఇక్కడ నిలబడి, అయ్యా నేను విశ్వాసం వలన ఇదిగో ఈ దేశం మొత్తాన్ని నేను పొందుకున్నానయ్యా. ఎవరన్నా? నువ్వా?
చూడటానికేమో చిన్న డ్రెస్లో ఉన్నావు, లుంగీలో ఉన్నావు, పంచకట్టులో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఈ దేశమంతా నువ్వు పొందుకున్నావు. అవును సార్, ఈ దేశమంతా నాదే, విశ్వాసం వలన పొందుకున్నాను. అరే భలే ఆశ్చర్యంగా ఉందే అన్నా, నేను విశ్వాసం వలన చచ్చిపోలేదన్నా, ఇదిగో నేను సజీవుడిగా ఉన్నా అంటున్నాడు. మరే నువ్వు చచ్చిపోలేదా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు విశ్వాసం వలన. అంటే దీన్ని ఇంకా మనం సులువుగా, సింపుల్గా, ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే నేను ఇలా చెప్తానమ్మా. మన భాషలో నేను మీ మధ్యలో ఒక ఆయిల్ బాటిల్ తెచ్చా. ఏం బాటిల్ అమ్మా? కొబ్బరి నూనె లాంటిది, తలకు పెట్టుకునేది. ఈ తలకు పెట్టుకునే ఆయిల్ నేను ఇక్కడ పెట్టి నేనేం చెప్పానంటే, ఇదిగో ఈ తలకు పెట్టుకునే కొబ్బరి నూనె సీసా, దీని వెల ఎంత పడదని చెప్పండి, మీరే చెప్పండి. 100 రూపీస్ దీని వెల. 100 రూపాయలతో ఇది కొంటే మీరు జుట్టు ఎట్లా పెరిగిద్దంటే మీ మోకాళ్ళ వరకు జుట్టు పెరిగిద్దని చెప్పా. మీరు కొంటారా లేదా? 100 రూపాయలే అన్న. అట్లాంటిది ఏమన్నా ఉంటే నిజంగా చెప్పండి అన్న, కొంటా. నేను చెప్తున్నా 100 రూపాయలేనమ్మా. మీరు కొంటే బట్టతల ఉన్నోళ్ళకు కూడా, ఇదిగో నాలాగా ఇక్కడ లేని వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తాయి జుట్టు, చక్కగా పెరిగిద్దని నేను మీకు చెప్తున్నా. మీలో ఎంతమంది కొంటారమ్మా? కొంటారా? ఏమో నా మీద ప్రేమతో అభిమానంతో కొంటే ఒకళ్ళు ఏమన్నా కొనొచ్చేమో. కానీ నేనేం చేశానంటే, పలానా ఒక వ్యక్తిని పిలిచా. ఆయన వచ్చాడు. ఇదిగో ఈ పలానా అన్న నాకు ఈ ఆయిల్ బాటిల్ పరిచయం చేశాడు. ఈ ఆయిల్ బాటిల్ కొనకముందు నాకు అసలు జుట్టే లేదు, కానీ నేను ఇది వాడిన వారం రోజులకి ఇదిగో నా జుట్టు ఎంత పెరిగిందని, ఎంత పెద్ద జుట్టు వేసుకొని మీ ముందు నిలబడ్డాడు. అప్పుడు మీరేమంటారు? అబ్బో నిజమేనే ఈ అన్న చెప్పేది. ఒక ఆయన వెళ్ళిపోయాడు, రెండో అక్క వచ్చింది, ఆ అక్కని నిలబెట్టా. ఆ అక్క కూడా చెప్పింది, అన్న నాకు అసలు జుట్టు తెగ ఊడిపోతూ ఉండేది షాంపూ వాడి, కానీ ఈ జుట్టు చాలా ఎక్కువ వచ్చింది అని ఆమె చెప్తా ఉంది. 10 మంది చెప్పారు. ఇప్పుడు ఎంతమంది కొంటారు మీరు అమ్మా? ఇప్పుడు ఎంతమంది కొంటారు? ఇప్పుడు దగ్గర సగం మంది కొంటారు. 100 మంది చెప్పారు. దీని అర్థం ఏంటంటే, విశ్వాసము అనే ఆయిల్ బాటిల్ ఉంటే దాని నిర్వచనం, దాని బలం, దాని ఉపయోగం ఏంటో మొదటి వచనంలో చెప్పాడు. చెప్పి దాని వలన మేలు పొందినోళ్ళు, దాని వలన విజయం పొందినోళ్ళు, దాని వలన బలం పొందినోళ్ళ సాక్ష్యాలు ఒకళ్ళ వెంట ఒకళ్ళు నిలబెట్టి సాక్ష్యాలు చెప్పించినట్టుగా చెప్పిస్తున్నాడు పౌలు. వాళ్ళ సాక్ష్యాలు ఏంటా ఉంటే భక్తుడైన పౌలు ఏం చెప్పాడంటే, విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు విజయం పొందొచ్చు, జయం పొందొచ్చు, ఆనందంగా జీవించవచ్చు, ఈ లోకంలో దేన్నైనా ఎదిరించవచ్చు. ఫెయిత్ లైఫ్ ఈజ్ విక్టోరియస్ లైఫ్. విశ్వాసము చేత జీవించే జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. శ్రమలున్నా, కష్టాలున్నా, తొందరలున్నా ఈ జీవితానికి తిరుగులేదు అని నిరూపించే సాక్ష్యాలని ఇదిగో ఈ గ్రంథంలో 11వ అధ్యాయంలో భక్తుడైన పౌలు పెట్టాడు. చూద్దాం, తీయండి. మరి ఇప్పటిదాకా మీకు ప్లాట్ఫామ్ సిద్ధమైందా? వార్మింగ్ అప్ అయిందా? చూడండి మరి ఏం చెప్పాడు. 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసము అనునది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న.
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ 11వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాస యోధులు, సాక్షులు, ఎక్స్పీరియన్స్ చెప్పినటువంటి వ్యక్తుల పేర్లు ఎంతమంది పేర్లు ఉన్నాయి? ఎంతమంది పేర్లు ఉన్నాయి? చూడకుండా కాదు ఇది. సునీత సిస్టర్ గారు చెప్పకముందే అన్న అడుగుతాడని ముందే చదివేస్తున్నారు. చదవండి. ఎంతమంది పేర్లు ఉన్నాయో చెప్పండి అమ్మా. హేబేలు. చూసి చెప్పండి. కయ్యూను. ఓకే. విశ్వాస వీరులు ఎంతమంది పేర్లు ఉన్నాయి? ఓకే. హానోకు. మీరు ఒకటొకటిగా చెప్పక్కర్లా, నెంబర్ చెప్పాలా. 10 మంది. ఎంతమంది బాబు? టోటల్ చెప్పాలి. అది టోటల్ అన్నది. టోటల్ ఎంతమంది ఉన్నారు? ఆ తర్వాత పేర్లు. అఖిల. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ అని చెప్తే మళ్ళీ నేను ఇవ్వాలా. 11వ అధ్యాయంలో పేరు ఎంతమంది ఉన్నారు టోటల్గా అంటే మీరు ఇప్పుడు ఈ అధ్యాయం అంతా చదవాలా. ఇప్పుడు చదివితే 11 అయిపోయిద్ది. సరే నేను వచనాలు చెప్తాను. చూడండి. 1 హేబేలు. ఎవరమ్మా? తర్వాత కయ్యూనున్నాడు, కానీ అతను విశ్వాసానికి గుడ్ ఎగ్జాంపుల్ కాదు, బ్యాడ్ ఎగ్జాంపుల్. ఆయన సంగతి కూడా చూద్దాం. 2 ఆయన ఎవరు బాబు? హనోకున్నాడుగా మధ్యలో. దేవునితో నడిచి మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఆయన పేరేంటి? హనోకున్నాడు. తర్వాత నోవహు ఉన్నాడు మధ్యలో. అబ్రహాం కంటే ముందెవరు? 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేరు హేబేలు, తర్వాత హనోకు, తర్వాత నోవహు. గుర్తుంటారు వీళ్ళు 3? నోవహు తర్వాత ఇప్పుడు అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యోసేపు. వీళ్ళ పేర్లు కూడా తేలిక గుర్తుంటాయి కదా. ఫస్ట్ ఎవరి పేరు చెప్పా? హేబేలు, తర్వాత హానోకు తర్వాత నోవహు తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు. ఈజీగా గుర్తున్నాయి కదా. యోసేపు తర్వాత మరొక పెద్ద ఆయన పేరుంది. ఆయన పేరేంటి? మోషే. ఎంతమంది వచ్చారమ్మా? 8 మంది పేర్లు వచ్చాయి. 8 మంది పేర్లు వచ్చాయి కదా. తేలిగ్గా గుర్తుంటాయి. ఎవరు చెప్తారు పిల్లల్లో? నువ్వు చెప్పు లక్కీ. ఫస్ట్ పేరు హేబేలు, నెక్స్ట్ పేరు హానోకు, 3వ పేరు నోవహు, 4వ పేరు అబ్రహాం, తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు, తర్వాత మెయిన్ ప్రధానమైనోడు మోషే. వీళ్ళ పేర్లు తేలిక గుర్తుంటాయి కదా. మహిమ నువ్వు చెప్తావా? సరే తర్వాత చెప్తులే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ప్రముఖులు. 2 ఆంటీల పేర్లు కూడా రాశాడు కదమ్మా. ఫస్ట్ ఆంటీ పేరు చెప్పలా మీరు? సారా. అసలు ఆవిడ పేరుని మనం మర్చిపోకూడదు కదా. తల్లి అయినటువంటి సారా. ఆ తర్వాత అన్న చెప్పినట్టుగా రాహాబు అక్క ఆంటీ పేరు కూడా రాశాడు. సరే వాళ్ళ తర్వాత చూడండి 32 చూడండి. 11:32. ఇంకా ఏం చెప్పమంటారండి? ఒక ఆయన పేరు చెప్పండి. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము. ఒక బెంగాలీ వాడు, ఒక పంజాబీ వాడు పోటీ పెట్టుకున్నారంట. ఎవరమ్మా? పంజాబీ వాడు, బెంగాలీ వాడు పోటీ పెట్టుకున్నారంట. బెంగాలీ వాడు అన్నాడంట, రే స్వతంత్ర సమర యోధుల్లో, అంటే మా స్వతంత్రం తెచ్చినటువంటి యోధుల్లో మా రాష్ట్రం నుంచి బోల్డంతమంది వీర మరణం పొంది మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అని బెంగాలీ వాడు అన్నాడంట. పంజాబ్ వాడు అన్నాడంట, అరే భలేవాడివి, మా వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోయారు. మా రాష్ట్రం అసలు పంజాబ్ రాష్ట్రం అంటేనే సమరవీరులు సైనికులకు పేరు పోసింది, మేము కూడా గొప్ప వాళ్ళమే అన్నాడంట. సరే నువ్వు ఒకటి పేరు చెప్పరా, నేను ఒకటి పేరు చెప్తాను. నేను ఒక పేరు చెప్పినప్పుడు నీ వెంట్రుకు ఒకటి లాగుతా, అంటే నేను ఒక పేరు చెప్పినట్టు. నువ్వు ఒక పేరు చెప్తే నా తలలో నుంచి నువ్వు ఒక వెంట్రుకు లాగమన్నాడంట. ఈ బెంగాలీ వాడు చెప్పాడంట సుభాష్ చంద్రబోస్ అన్నాడంట. అని పంజాబీ వాడి తల మీద నుంచి
ఒక వెంట్రుక లాగాడంట. వీడు అనుకున్న అబ్బాయి ఈ నా తల వెంట్రుక ఒకటి లాగాడరా. పంజాబ్ వాడు ఏం చెప్పాడు, ఆడు ఆలోచించి గుర్తు చేసుకొని భగత్ సింగ్ అన్నాడంట. అని పంజాబీ వాడి బెంగాలీ వాడి తలలో నుంచి ఒక వెంట్రుక లాగాడంట. బెంగాలోడు వరుస పెట్టి చెప్తున్నాడంట, రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళు అందరు పేర్లు చెప్తున్నాడంట. పంజాబీ వాడు మర్చిపోయాడంట, పేర్లు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడేం చేశాడో తెలుసా, జలియన్ వాలా బాగ్ అన్నాడు, జుట్టు మొత్తం పట్టుకున్నాడంట. జలియన్ వాలా బాగ్లో ఎంతమంది చచ్చిపోయారు, బోల్డ్ అంతమంది చచ్చిపోయారు కదా అమృత్సర్లో. కాబట్టి పంజాబ్ వాడు ఎంత పట్టుకున్నాడా, జలియన్ వాలా బాగ్ అన్నాడు, జుట్టు మొత్తం పట్టుకున్నాడంట. అట్లా పౌలు భక్తుడు కూడా ఏం చెప్పమంటారండి, విశ్వాస వీరుల యొక్క పేర్లు ఏం చెప్పమంటారు, గిద్యోను, బారాకు, యెఫ్తా, సంసోను, దావీదు, సమూయేలు, అబ్బో లిస్టు చెప్పాలంటే ఇంకా సరిపోదు, జుట్టు సరిపోదు. విశ్వాస వీరులు యోధుల యొక్క పేర్లు లెక్క పెట్టడానికి సరిపోదు. మీరు కానీ పేర్లు వైజ్గా లెక్క పెడితే 16 మంది తేల్తారు. ఎంతమంది అమ్మా? ఒకవేళ మోషే తల్లిదండ్రుల పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళ పేర్లు రాయబడకపోయినా తల్లిదండ్రులు అంటే ఇద్దరే కదా, తల్లి తండ్రి, వాళ్ళని కూడా జత చేస్తే 18 మంది తేల్తారు. ఎంతమంది? 18 మంది. ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కళ్ళ పేరట 18 మంది చెప్పను, 8 మంది పేరట ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంటే పదం, ఒక్కొక్క గ్రేట్ థింగ్ వాళ్ళు చేసిన పనిని మనం గుర్తుపెట్టుకుందాం. ఇంగ్లీష్లో తేలిగ్గా ఉంటాయి, నేను W అనే అక్షరం మీద రాశాను, తెలుగులో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హేబేలు అని పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చే మాట ఏంటిది? వెరీ గుడ్, చక్కగా చెప్పారమ్మా. వర్షిప్ అంటే నాన్న ఆరాధన. శ్రేష్టమైన బలి తెచ్చాడు. ఎలా తెచ్చాడు అంటే విశ్వాసం వలన మంచి బలి అర్పించి దేవుడి దగ్గర మార్కులు సంపాదించాడు, దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందాడు. హేబేలు అని చెప్పగానే వర్షిప్ అని గుర్తొస్తుంది కదా. హనోకు అనగానే W మీద చెప్పండి అన్న, వాకింగ్. హేబేలు వర్షిపింగ్, హనోకు వాకింగ్, దేవునితో నడిచాడు. ఆశ్చర్యంగా ఉంది కదా అన్న. నిజంగా నడిచాడా లేకపోతే కలలో నడిచాడా? నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది కదా మనకి, ఉందా నిద్రలో? అన్న హనోకు నిజంగా నడిచాడా, నిద్రలో నడిచాడన్నా? ఎట్లా నడిచాడు తెలుసా? పిల్లల్ని కంటున్నాడంట, భార్య ఉంది, కుటుంబం ఉంది. నాకు అనిపిస్తుంది ప్రభువా, ఇంత సేవ, ఈ విషయాలు కుటుంబంతో. ఇప్పుడు చూడండి, మన తమ్ముడు కుమారు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటే అబ్బా, కిరణ్ అనుకుంటా ఉండొచ్చు, అబ్బా ప్రభువా ఎట్లా నాయనా ఈ సంసార సాగరంలో ఎట్లా నడవాలయ్యా. మేము కూడా ఆ ఏజ్లోంచి వచ్చాం కదా. పిల్లలు కంగారు పెడతా ఉంటారు, పాల ప్యాకెట్లు తెమ్మంటారు, లేకపోతే ఇంట్లో వస్తువులు తేవాలా, ఉల్లిపాయలు తేవాలా, టమాటాలు ప్రభువా ఇవన్నీ బాదరబందీలు లేకుండా ఎప్పుడయ్యా నీతో మేము ఉండే. కానీ హనోకు ఇవన్నిటితో పెట్టుకొని దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవునితో నడుస్తూ మనుషులకి కనబడలా. ఏమైపోయాడురా అంటే ఏం చెప్పారు? ప్రభు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ బర్త్డే కేక్స్ కట్ చేసామనుకోండి, ఈరోజు అన్న బర్త్డే కేక్ కట్ చేసామనుకోండి, ఎక్కువ సంవత్సరాల క్యాండిల్స్ పెడతాం కదా. ఎవరు బర్త్డే చేయొచ్చు అన్న? హనోక్ అన్న బర్త్డేకి ఫుల్ అందరికంటే ఎక్కువ సంవత్సరాల బర్త్డే ఎవరిదంటే హనోక్ అన్నదే. ఇంకా చచ్చిపోలే ఆయన. హనోక్ అన్న తర్వాత ఇంకొక ఆయన బర్త్డే కూడా ఉంది, ఏలియాది కూడా ఇంకా బర్త్డే జరుగుతూనే ఉంది. బర్త్డే వాళ్ళకి డెత్ డే లేదు. మిగిలిన వాళ్ళందరికీ డెత్ డే ఉంది, ఎక్స్పైర్డ్ కదా, చనిపోయారు. కానీ హనోక్ బర్త్డే ఇంకా చేసుకోవచ్చు, ఏలియా అంకుల్ బర్త్డే ఇంకా చేసుకోవచ్చు. హనోకు ఒకరోజు దేవునితో చూస్తా కొనిపోబడెను. ఇప్పుడు హేబేల్ అంటే వర్షిప్, హనోక్ అంటే వాకింగ్. నోవహు అన్న బాగా చెప్పారన్న, ఏంటిదమ్మా? వర్కింగ్. ఏం వర్క్ చేశాడన్నా? షిప్ కట్టాడు. ఎలన్ మస్క్ గారు ఈరోజు ఏం కడుతున్నాడు? స్టార్ లైనర్స్ అంటే ఏంటమ్మా?
చంద్రమండలం మీదకి తీసుకొని వెళ్తాడు. 7 కోట్లు మన ఇండియన్ రూపీస్లో ఎంత ఇవ్వాలా? 7 కోట్లు డబ్బులు ఇస్తే అరగంటలో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి తెస్తాడు. మీరు వెళ్ళే పని అయితే నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను మీకు సహాయం చేస్తాను. నేను పక్కన ఉంటే మీకు ధైర్యంగా ఉంటుంది. స్టార్ లైనర్లో నా టికెట్ మీరు పెట్టుకోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తా. స్టార్ లైనర్స్ చంద్రమండలం మీదకి. కానీ ఈరోజు అది కట్టడానికి పెద్ద ఫ్యాక్టరీ కావాలా. 3 ఎంతమందో మరి ఆయన దగ్గర లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. అబ్బో, భక్తుడైనటువంటి నోవహు సుత్తి, శానం, మేకులు, చెక్కలు ఎక్కడ తెచ్చాడో, ఏం చేశాడో, ఎన్ని సంవత్సరాలు కట్టాడో తెలీదు. ఓడగడతా ఉన్నాడు. ఓడగడితే టైటానిక్ ఓడన్నా మునిగిపోయింది, కానీ నోవహు అంకుల్ కట్టిన ఓడ. సరే, ఇంతకీ వీళ్ళందరిలో అన్నా అసలు ఎవరు ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు చెప్పగలరా? ఎవరిది కష్టమైన పని ఈ 18 మందిలో? మోషేది కాదా? హేబేల్ది కాదా? చచ్చిపోయాడు. అసలు ఎవరిది కష్టం? సరే, నోవహుది అనుకుందాం. ఎందుకు కష్టం అన్నా? కట్టాల ఓడ. తర్వాత కోళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నారు మీరు? కోళ్ళు పట్టుకున్నారా? 2 కోళ్ళని లోపల పెట్టాలా, గంపలో పెట్టాలి రోజు. బోయ్, అంత కష్టమో కదా. రోజు వాటి డంగ్, పేడలు అవన్నీ ఏం చేయాలా? శుభ్రం చేయాలా. ఎన్ని అరలన్నా? ఓడలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? అయ్యో, మీకు తెలీదా ఎన్ని అంతస్తులు ఓడ? వేళ్ళు చూసి చెప్పండి. కింద 1, 2, 3 అంతస్తుల బిల్డింగ్ని రోజు మనం మాప్ చేయాలా, క్లీన్ చేయాలా, శుభ్రం చేయాలా. ఎవరు చేస్తారు? సంవత్సరం చేశారు. పెద్ద కొడుకు కింద, కోడలు కింద, రెండో కొడుకు, రెండో కోడలు మధ్య ఫ్లోరు, చిన్న కొడుకు, చిన్న కోడలు పైన ఫ్లోర్. మరి ఎట్లా డీటెయిల్ చేసుకున్నారు, ఏం చేశారో తెలియదు. ముసలాయన కదా మరి నోవహు తాత. వాళ్ళేమో కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటారు కదా, వాటికి రోజు అన్నం పెట్టాలి. ఎన్ని రోజులు ఉన్నారమ్మా పడవలో? ఎన్ని రోజులు? 40 days. 40 days అంతేనా? మీరు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ వీక్ కానీ ఇన్ని రోజులు ఉన్నారు, పడవలో ఎక్కిన దగ్గర నుంచి పడవలో బయటికి వచ్చేదాకా ఇన్ని రోజులు ఉన్నారు అని మీరు కానీ నాకు లెక్క చెప్పగలిగితే మీకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా. ఎంతమ్మా? అందరి ముందు చెప్పా, ఇదిగో రికార్డు కూడా అయింది. ఎంత? నేను ఆల్రెడీ చేశా, అందుకే అంత ధైర్యంగా చెప్పా. చిన్నపిల్లలు ఛాలెంజ్ ఎవరికి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 1000 రూపీస్ గిఫ్ట్. మొన్న మీటింగ్స్లో ఇచ్చా, చూసారా? బన్సీ కొట్టేశాడు గిఫ్ట్, తెలుసు కదా మీకు. నెక్స్ట్ వీక్ ఎంతమ్మా? నేను నెక్స్ట్ వీక్ అంటే ఆ తర్వాత వీక్ వస్తాను నేను, దేవుని చిత్తం అయితే 1000 రూపీస్ గిఫ్ట్ ఇస్తా. ఓడలోకి స్టెప్ ఇన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ అరారాతు పర్వతం మీద ఓడలో బయటికి వచ్చేదాకా ఎన్ని రోజులు ఉన్నాడో మీరు చెప్తే లెక్క కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ లెక్క తప్పితే మళ్ళీ గిఫ్ట్ ఉండదు. సరే, నేను ఇప్పుడు అందుకే నేను చెప్పట్లే ఎన్ని రోజులు ఉన్నారో. అన్ని రోజులు క్లీన్ చేయాలా, కోళ్ళను పట్టుకోవాలా, పిచ్చుకలను పట్టుకోవాలా, అయ్యేమో ఎగురుతూ ఉంటాయి, వాటిని జాగ్రత్త, వాటికి అన్నం పెట్టాలా, శుభ్రం చేయాలా. అబ్బో, ఎంత కష్టమో. విశ్వాసము ద్వారా, బై ఫెయిత్ హీ డిడ్ దట్ జాబ్. మంచిది. హేబేలు వర్షిప్, హనోకు వాకింగ్, నోవహు వర్కింగ్, అబ్రహాము డబ్ల్యూ అనే పేరు మీద చెప్పండి అన్న, వెయిటింగ్. అబ్రహాం ఏం చేశాడమ్మా? వెయిటింగ్. ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. ఇస్సాకు విల్లింగ్ ఇష్టపూర్వకంగా పడుకోవడానికి ఇష్టపడాడమ్మా, కరెక్టేనా? అబ్రహాము వెయిటింగ్, ఇస్సాకు విల్లింగ్, యాకోబు ప్రతిమా సిస్టర్ డిస్క్ తిప్పుతున్నారు లోపల, చెప్పండి అమ్మా. యాకోబు డబ్ల్యూ అనే అక్షరం మీద చెప్పాలా? ఎవరు చెప్పారు? కరెక్ట్. రజ్లింగ్, కరెక్ట్. బున్ని కరెక్ట్గా చెప్పింది. యాకోబు రజ్లింగ్ చేసి గెలిచాడు కదా. యోసేపు జీవితం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే విన్నింగ్.
అంటే మీరు ఇంకా ఏమైనా జడ్జ్ చేసుకోవచ్చు, డబ్ల్యూ మీద ఊరికే గుర్తుంటాయని నేను అలా రాసా, ఇవే కరెక్ట్ అని కాదు. మీరు చెప్పే మాటలు కూడా మనకు వచ్చే తలంపులు డిఫరెంట్గా మనం చెప్పుకోవచ్చు, ఈజీగా గుర్తుంటాయని అట్లా నేను చెప్తున్నాను అనమాట. ఓకే, యోసేపు విన్నింగ్. మోషే 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 నాకు కూడా రాలా, ఊరికినే రాసా. వాండరింగ్, అరణ్యంలో నడుచుకుంటూ పోయాడు కదా. అసలు యాక్చువల్గా రాజకుమార్తెనని సాక్రిఫైస్ చేశాడు మోషే. ఇలాగ మనం అనేకమైన విధాలుగా వీళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళ పేరు నేను చెప్తాను, ఆ పదాలు మీరు చెప్పాలి, ఓకేనా? హేబేలు వర్షిప్, హనోకు వాకింగ్, నోవహు వర్కింగ్, అబ్రహాము వెయిటింగ్, ఇస్సాకు విల్లింగ్, యాకోబు రజ్లింగ్. రజ్లింగ్ అంటే పోరాటం, ఏమ్మా ఫైటింగ్ చేయటం అన్నమాట. ఓకే, అండ్ యోసేపు విన్నింగ్. మోషే వాండరింగ్. వాండరింగ్ అంటే తిరుగులాడుతా ప్రభువుకి ఆ అరణ్యంలో నడుచుకుంటూ పోవటం. మొత్తానికి ఎట్లా ఉంది వీళ్ళ విషయాలన్నీ. మనం ఈరోజు హేబేలు ఎందుకు శ్రేష్టమైన బలి అర్పించాడో చిన్న మాటల్లో, కొన్ని మాటల్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 4వ వచనం. 11:4. విశ్వాసమును బట్టి చదవండి అన్న. థ్యాంక్ యూ అన్న. హేబేలు, కయ్యను, వీళ్ళను గురించినటువంటి చరిత్ర ఆదికాండ గ్రంథంలో ఉంటుంది కదా. మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు నేను అందుకని ముందే చెప్పా కదా, విశ్వాసము యొక్క పవర్ ఏంటో, విశ్వాసం వలన మనం ఏమి మేలు పొందుతామో దాని ఉదాహరణలు, సాక్ష్యాలు వీళ్ళ జీవితాలు అనమాట. అంటే కొబ్బరి నూనె నేను పెట్టుకుంటే ఎంత మేలు పొందానో నేను చెప్తున్నా, అన్న నాకు అంత బట్టతలన్నా అసలు, కానీ ఈ నూనె పెట్టుకోగానే అన్న చూడండి నా జుట్టు ఎంత పెరిగిందో. అలా చెప్తున్న సాక్ష్యాలు. ఎలా మనం ఆయిల్ గురించి చెప్తాం, అలా విశ్వాసం. అన్న ఒకప్పుడు నేను బలహీనుడినే, విశ్వాసం లేదు, కానీ విశ్వాసము ద్వారా హేబేలు దేవునికి ఇష్టమైన ఆరాధన చేశాడు. ఒక ఉదాహరణ, ఫస్ట్ ఉదాహరణ, మొట్టమొదటి సాక్ష్యం ఎవరిది? హేబేలుది. అలాగైతే వినండి, ఆదికాండంలో మొదటి కుటుంబంలో మొదటి నీతిమంతుడు అని పిలువబడిన ఫస్ట్ వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ వరకు సంసోను, బారాకు, గిద్యోను, ఇంకేం చెప్పమంటారని పౌలు భక్తుడు 2000 సంవత్సరాల పూర్వం వరకు ఎంత చరిత్ర కవర్ అయిందమ్మా? చాలా సంవత్సరాలు. అంటే ఫస్ట్ మ్యాన్, మొదటి కుటుంబం, మొదటి వ్యక్తి నుండి ఈ నేటి వరకు విశ్వాసం అనేది పనిచేసిద్ది కదా. ఆ ఉదాహరణ గురించి చెప్పడానికి, అంటే అన్న ఆ రోజుల్లో వాళ్ళ విశ్వాసం ఉంచారు, బలంగా ఉంది, గొప్పగా ఉంది, వాళ్ళకి సరిపోయిందన్న. ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ రోజుల్లో అంతా బాగా హడావిడైపోయింది. ఈ రోజుల్లో మనం ఉంచే విశ్వాసం పనిచేసిద్దంటారా? ఏమోనన్నా, ఆ రోజుల్లో పనిచేసిందిలేండి విశ్వాసం, మరి ఈ రోజుల్లో పనిచేసిద్దా? మొబైల్ వచ్చేసింది, పాపం ఎక్కువైపోయింది, ఇంటర్నెట్ వచ్చేసింది అన్న, అడ్వాన్స్డ్ అయిపోయాం కదా. ఈ రోజుల్లో కూడా విశ్వాసంతో ఎలా బతుకుతామన్నా? ఒక మాట రాశాడు భక్తుడైన పౌలు, చూడండి ఆ మాట ఏంటో. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదవండి అన్న. ఈ మాట రోమా పత్రికలో, గలతీ పత్రికలో భక్తుడైన పౌలు చెప్పాడు. అసలు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ మాటని అన్నా? హబక్కుకు అయ్యగారు చెప్పాడు ఈ మాట. సరే, ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నికి పోతే మళ్ళీ ఇది కవర్ చేయలేము. అసలు కఠినంగా ఉన్నాయి పరిస్థితులు హబక్కుకు దినాల్లో. నీతిమంతుడు బతకలేకపోతున్నాడు, అందరూ చెడిపోయారు, రాజులు చెడిపోయారు, మందిరం చెడిపోయింది, బలులు చెడిపోయినాయి, విశ్వాసులే లేరు. అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, అసలు ఏంటి ప్రభువా, ఎట్ట బతకాలి ప్రభువా మా పరిస్థితి, మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఆ కష్టాలు, మా శ్రమలు ఏం చెప్పమంటావయ్యా? అప్పుడు హబక్కుకు ఇచ్చిన దైవ ప్రత్యక్షతను, హబక్కుకు చెప్పిన మాటని పౌలు రోమాపత్రిక, గల్తీ పత్రిక, హెబ్రీ పత్రిక 3 భాగాల్లో చెప్పాడు. ఈ మాట
ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని విప్లవంతో నడిపించటానికి కారణమైన పదం ఏం పదమో తెలుసా? నీతిమంతుడు. ఇంగ్లీష్లో భలే బాగుంటుంది, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మూడు పదాలు, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అంటే నీతిమంతుడైన వ్యక్తి విశ్వాసము వలన జీవించును. మొదటి శతాబ్దంలో విశ్వాసం పనిచేసిద్ది, మధ్య శతాబ్దంలో విశ్వాసం పనిచేసిద్ది, అరణ్యంలో పనిచేసిద్ది, ఇంట్లో పనిచేసిద్ది, ప్యాలెస్లో పనిచేసిద్ది, యుద్ధంలో పనిచేసిద్ది, అనారోగ్యాల్లో పనిచేసిద్ది, డబ్బులు ఉన్నప్పుడు పనిచేసిద్ది, డబ్బులు లేనప్పుడు పనిచేసిద్ది. ఏ సమయంలోనైనా మంచైనా కీడైనా, మేలైనా మేలు కాకపోయినా, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి యుగంలో పనిచేసే ఆయిల్ ఇది. ఆయిల్ అంటే పనిచేసే శక్తివంతమైనటువంటి నియమం విశ్వాసం. అన్న పాత దినాల్లో పనిచేసింది, ఇప్పుడు లేదు సార్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ఏ టైం అయినా పనిచేసిద్ది, ఏ స్థలమైనా పనిచేసిద్ది, ఏ సిట్యువేషన్లోనైనా పనిచేసిద్ది. అందుకని మొదటి వ్యక్తి నుంచి మొదలు పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఆ మొదటి వ్యక్తులలో విశ్వాసము ద్వారా గొప్ప విజయం సాక్ష్యం పొందినటువంటి ఒక వ్యక్తి ఉదాహరణ, ద బిగినర్, ద రిబ్బన్ కట్టింగ్ కదా, డోర్ ఓపెన్ చేసినట్టుగా విశ్వాస వీరుల చరిత్రని, పేజెస్ని ఓపెన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? హేబేలు. అన్న 3వ అధ్యాయం తెలుసా మీకు? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? పాపం వచ్చింది. మరి 4వ అధ్యాయంలో ఇదిగో కయ్యూను హేబేలుల చరిత్ర ఉంటుంది కదా. ఎవరిది ఉంటుంది బాబు? కయ్యూను హేబేలుల చరిత్ర 4వ అధ్యాయంలో ఉంటుంది. తెలుసా మీకు? ఆదికాండ గ్రంథం ఎంతమంది చదివారు? ఆదికాండం ఎంతమంది చదివారు? 1 2 చదవాలా? 4 అందరు చదివితేనే అర్థమైంది. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలో పాపం అనేదానికి విత్తనం వేయబడింది. ఏం వేయబడింది? పాపం యొక్క విత్తనం. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే ఆ విత్తనం పెరిగి పెద్దదయ్యి దానికి ఏమొచ్చాయి? ఫ్రూట్స్ వచ్చాయి, ఫలాలు వచ్చాయి. పాపం ప్రారంభమైంది 3వ అధ్యాయంలో, పాపము విస్తరించింది 4వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిలో పాపం జరిగింది. 4వ అధ్యాయంలో ఒక కుటుంబంలో పాపం జరిగింది. అంటే పెరిగిందా తగ్గిందా? పాపం పరిస్థితి పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకనే పాపాన్ని దేంతో పోల్చారు బాబు? పులిసిన పిండి కదా. కుష్ఠరోగం అన్నాడు కదా. కరోనా లాంటి వ్యాప్తి చెందేటటువంటి రోగం కుష్ఠరోగం. అంటే ఎక్కడితో ఆగదు అది, ఎక్కడికి ఆ తర్వాత పక్కన వాళ్ళకి పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గదు. పాపము యొక్క విధానం కూడా ఒక వ్యక్తులలో, ఆదాము హవ్వలలో ఉన్న పాపం ఇప్పుడు కుటుంబంలోకి వచ్చింది కదా. తల్లిదండ్రుల్లో ఉన్న పాపం పిల్లల్లోకి వచ్చింది, అన్నదమ్ముల్లోకి వచ్చింది. ఇలాగా 3-4 అధ్యాయాల మధ్యలో పోలికల్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, వీళ్ళిద్దరూ వచ్చారు. 1 హేబేలు వచ్చాడు, 2 కయ్యూను వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏం తెచ్చారమ్మా? అర్పణలు తెచ్చారు. హేబేలు ఏం తెచ్చాడు బాబు? శ్రేష్టమైన గొర్రె పిల్లని తెచ్చాడు. కయ్యూను ఏం తెచ్చాడు? పొలములో పండిన పంట తెచ్చాడు. దేవుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఏదైనా తింటాడు. వేరే అన్న దేవుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా బాబు? ప్రభాకర్ ఆంటీ అంటున్నారు ఏదైనా తింటాడంట. ఉప్మా అయినా తింటాడు, నాటు చికెన్ గారెలైనా తింటాడు, ఏదైనా తింటాడు. నిజమేనా? మరి దేవుడు హేబేలు గొర్రెని తెస్తే గొర్రె పిల్ల అర్పణనేమో దేవుడు స్వీకరించాడు. కయ్యనేమో పొలంలో పండిన కూరగాయలు పంట తెచ్చాడు.
ఈ పంట దేవుడు ఇష్టపడలేదు. ఎందుకు? శ్రేష్టమైన తేలేదు. ఒక ఆన్సర్. ఓకే. 2. వెరీ గుడ్ నాన్న. హృదయపూర్వకంగా పెట్టలా. కరెక్ట్ ఆన్సర్. అక్కడ చాలా చక్కగా చెప్పాడు తమ్ముడు ప్రభాకర్. 1, ఈయన ఏం తెచ్చాడో అది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా తెచ్చాడో. ఓకే, ఎలా తెచ్చాడంటే అక్కడ రాశాడు కదా, హేబేలు విశ్వాసముతో తెచ్చాడు. కయ్యూను అంటే దాని అర్థం ఏంటి? కయ్యూను తెచ్చాడు కానీ విశ్వాసంతో తేలేదు. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే విశ్వాసంతో తెచ్చింది, విశ్వాసం లేకుండా తెచ్చింది. ఇప్పుడు మీరు చెప్పాలా, కయ్యూను తెచ్చిన గొర్రెపిల్లలో, క్షమించండి, హేబేలు తెచ్చిన బలి అర్పణలో హేబేలు యొక్క విశ్వాసం కనిపిస్తుంది. కయ్యూను తెచ్చిన అర్పణలో కయ్యూను యొక్క విశ్వాసం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హేబేలు తెచ్చిన గొర్రెపిల్లలో హేబేలు విశ్వాసం ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? హేబేలు తెచ్చాడు, మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారు. ఆన్సర్స్లో ఏం డౌట్ లేదు. కొంచెం మీరు 5 మార్కుల క్వశ్చన్ పొడిగించి రాసినట్టుగా ఎలా కనిపించింది? మీరు చెప్పింది ఏంటి? మనం అనుకుంటుంది ఏంటి? హేబేలు గొర్రెపిల్లని తెచ్చాడు, అది ఆయన విశ్వాసంతో తెచ్చాడు, అందువల్ల దేవుడు ఆ అర్పణని స్వీకరించాడు. కరెక్ట్ ఆన్సర్. 2, కయ్యూను తెచ్చాడు కానీ కయ్యూను మనసులో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు కయ్యూను విశ్వాసం లేకుండా తెచ్చాడు. ఆన్సర్ మనకేం కావాలంటే, హేబేలు తెచ్చిన అర్పణలో ఆయన విశ్వాసం ఎలా కనిపిస్తుంది, ఎలా మనకు అర్థమవుతుంది? కరెక్ట్, తెచ్చిన ఐటెంలో కనిపిస్తుంది. నంబర్ 1. ఇంకా ఇప్పుడు 11:1 చెప్పండి అమ్మా, ఎవరు చెప్పారు? అంటే శుభ్రంగా తెచ్చాడు. ఓకే, కరెక్ట్. 11:1 విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, గొర్రెపిల్ల జీవం కలిగింది. ఓకే, గుడ్ అమ్మా. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి ఒక ఎవిడెన్స్, రుజువునై ఉన్నది. అది విశ్వాసం. ఇప్పుడు ఏం తెచ్చింది? అవన్నిటినీ మనసులో పెట్టుకొని తెచ్చి పెట్టాడు. అవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఏవన్నీ? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అవన్నీ మనసులో పెట్టుకొని తెచ్చాడు. ఏమైందమ్మా? ముందు చూపు అన్న కొంచెం సింపుల్ యూజ్ చేశారు. ముందు చూపు అంటే ఏం ముందు చూపు? దేవుడు చూస్తాడు, ఉన్నాడు, అదృశ్యుడు. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. సురేష్ అన్న చెప్పాలా అన్నా? రావట్లేదా ఆలోచన? ఏం తట్టట్లేదా? మీరా వాళ్ళన్నా? సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని ఆధారం చేసుకొని మీరు చెప్పండి. 2000 అన్న షాడో, ఎస్, 2025 కదా ఇది, 2025 ఇది. మీ రోడ్లలో ఎక్కడైనా బంగార రోడ్లు ఉన్నాయా? ఈ కాలనీలన్నా? మన కాలనీ లేవు కదా. ఎక్కడన్నా ఉన్నాయమ్మా? లేవు. పరలోకంలో ఉంటాయిలేండి, అక్కడ కాదు. నేను అంటున్నాను 2035 అంటే ఎన్ని సంవత్సరాలు గడవాలా? 10 years.
2035కి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ప్రగతి కాలనీ రోడ్లన్నీ బంగారంతో నింపుతా. దేంతోనా? బంగారంతో నింపుతా. బాబురావు గారి ఆటో బంగారపు ఆటో గ్యారెంటీ. మీ ఇల్లులు అన్నీ కూడా బంగారంతో నిండిపోతాయి. మీ రోడ్లు బంగారం, మీ ఆటో బంగారం, మీ ఇల్లులు కూడా బంగారం. ఏ సంవత్సరానికి? 2035. కానీ ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది నేను చెప్పా. ఇప్పుడు మీరు ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, వినండి బేతస్తా ప్రియులారా, 2035 కల్లా మీ రోడ్లన్నీ బంగారం వచ్చేస్తాయి, అన్నీ నింపేస్తా అన్నాడు. మరి మీరు చెప్పండి, నిజంగా జరిగిద్దా? దేవుడు చెప్పాడు, జరిగిద్దా? నమ్మారు మీరు. ఓకే, దేవుడు చెప్పాడు. స్పర్జన్ అన్న చెప్తే నమ్మలేదు, దేవుడు చెప్పాడు, మీరు నమ్మారు. వెరీ గుడ్, నమ్మారు. మరి ఇప్పుడు మీరు నమ్మింది, నెక్స్ట్ సండే వస్తున్నారు మీరు చర్చికి. 2035లో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మా రోడ్లు బంగారం చేస్తా అన్నాడు, మా ఇల్లు బంగారం చేస్తా అన్నాడు, మా ఆటో బంగారం చేస్తున్నాడు. ఎలా మీరు దేవుడి దగ్గరికి వచ్చి మీ విశ్వాసాన్ని చెప్తారు? అమ్మా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ చెప్పారు. ఓకే, థ్యాంక్స్ ద్వారా చెప్తారు. ఇంకా అమ్మా అందరికీ చెప్తాము. ఓకే, హౌ విల్ యూ షో టు యువర్ గాడ్ ఆన్ సండే మార్నింగ్? బై షోయింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫెయిత్ దట్ గాడ్ వుడ్ మేక్ ఎవ్రీథింగ్ గోల్డెన్ ఆఫ్టర్ 10 years. ఇన్ యువర్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ యువర్ ఫీలింగ్స్, ఇన్ యువర్ యాక్షన్స్, నాట్ బై వర్డ్స్. వాక్యాలతో కాదు, నోటితో కాదు. మీరు అన్నట్టుగా నోటితో చెప్తాం, కానీ ఏదో ఒక పని చేసి మీరు దేవుని మీద 2035లో ఈయన బంగారంతో మా రోడ్లు నింపుతాడు అనే విషయాన్ని మీరు చెప్పాలా దేవుడికి? ఏం చేస్తారు? హ్యాపీగా, సంతోషంగా. సరే, లక్కీ వచ్చింది, సండే మార్నింగ్ వచ్చింది, వస్తా. స్కూల్లో అట్టపెట్టెలతో మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు కదా. ఏం చేస్తారు? ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తారు కదా. థర్మల్ ప్రాజెక్టు, వ్యవసాయం చేసిన భూమి, అవి తయారు చేస్తారు కదా. అలా లక్కీ ఒక మంచి మోడల్ తయారు చేసింది. ఏం మోడల్ తయారు చేసిందో తెలుసా? ప్రగతి కాలనీ అని రాసి రోడ్లన్నీ ఏమైనాయి? గోల్డ్తో. ఇల్లు గోల్డ్తో. తర్వాత ఆటోలు తిరుగుతూ ఉన్నాయి, అవన్నీ గోల్డ్తో. మందిరంలోకి తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు మనం చూసాం, ఏమే పిచ్చిదానా, అసలు మన ప్రగతి కాలనీ ఎక్కడ, మన ఇల్లులు ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, మన పరిస్థితులు ఎక్కడ, మనం ఎక్కడ బంగారంతో నిండుతాం అని మీరు అనుకుంటారా? లేకపోతే ఈ చిన్న పాప తెచ్చింది నిజంగానే 2035లో మనం ఇలాగ ఉండబోతున్నాం అని అనుకుంటారా? అమ్మా చెప్పరేంటి? ఇలాగ ఉంటుంది 2035కి. లక్కీ తయారు చేసినటువంటి మోడల్ లాగా ఉంటుంది అని నమ్ముతారయ్యా? నమ్ముతారా? 100%. వినండి, దీన్నే విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క. హేబేలు గొర్రె పిల్లని తెచ్చి ఏమన్నాడంటే, ఫ్యూచర్లో ఒక గొర్రె పిల్ల ఇలా చచ్చిపోయిద్ది, ఫ్యూచర్లో దేవుడు మమ్మల్ని రక్షించటానికి ఒక గొర్రె పిల్లలాగా వస్తాడు, భవిష్యత్తులో జరగబోయే దేవుని యొక్క కార్యాన్ని మానవ ప్రపంచం ఏది నిరీక్షిస్తూ ఉన్నాడో అది నిజం, అది నిజం అని హేబేలు నమ్మి ఆ తెచ్చిన గొర్రె పిల్ల వెనక ఒక సందేశం చెప్పాడు హేబేలు. ఇట్ ఈస్ హిస్ ఫెయిత్ దట్ గాడ్ విల్ వన్ డే ప్రొవైడ్ ఎ ల్యాంబ్ లైక్ దిస్ ఫర్ us, ఫర్ మీ. నా కోసం, ఈ ప్రపంచం కోసం
దేవుడు ఒకరోజు ఇలాగా అర్పణను ఇస్తాడు. ఇది నిరీక్షణ. రెండోది ఏం చెప్పాడన్నా? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యం. ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అదృశ్యం. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆదాము, హవ్వ, కయ్యీను. ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో? కానీ హేబేల్ ఏం చేశాడు తెలుసా? ఇంకెవరో ఉన్నారు ఈ ఇంట్లో. ఎక్కడ? ఎవరైనా? అదృశ్యుడు. కనిపించాడా? ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏమి నమ్మారంటే, విశ్వాస వీరులు దేవుణ్ణి ఒక వ్యక్తిగా నమ్మారు. మా ఇంట్లో ఉంటాడు ఈయన, మా పొలంలో ఉంటాడు ఈయన, మా జీవితంలో ప్రతి అడుగులో, మా ఆరాధనలో ఉంటాడు ఈయన. ఊరికినే రాలా. దేవుణ్ణి ఒక శక్తిగా ఫీల్ అవ్వాల వీళ్ళు. దేవుణ్ణి ఒక వ్యక్తిగా నమ్మాడు హేబేలు. అందుకనే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి కూడా ఎట్లాంటి వ్యక్తి అంటే, అందరికంటే గొప్ప వ్యక్తికి ఏదైనా తెచ్చి ఇస్తే ఎలా ఇస్తామో అలా తెచ్చి ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక గిఫ్ట్ తెచ్చారు మీరు. ఏం గిఫ్ట్ తెచ్చారు? ఉదాహరణకి ఒక ఏదో పాయసం చేసి తెచ్చారు నాకు. రేపొద్దున చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తాడు, ఆయనకి మీరు పాయసం తేవాలి. ఎలా తెస్తారు? నాకేదో చిన్న ముడక లేకపోతే స్టీల్ బాటిల్, స్టీల్ గ్లాసు వంకలుగా ఉన్న దానిలో తెచ్చారు. చీఫ్ మినిస్టర్ గారికి తెచ్చినప్పుడు అబ్బో, చెప్పండి. దేవునికి తెచ్చినప్పుడు హేబేల్ ఏం తెచ్చాడంటే, హీ వాజ్ సో కాషియస్, హీ ఈస్ టేకింగ్ సంథింగ్ టు అ సుప్రీం పర్సన్. అందరికంటే గొప్పోడు, అందరికంటే, మా నాన్నకంటే, మా అమ్మకంటే. ఇదిగో వాళ్ళ నలుగురే ఉంది ఆ రోజు ప్రపంచంలో. మేబీ ఆడపిల్లలు ఉంటే ఉన్నారేమో, అది రాయబడలేదు, మనకు తెలియదు. కానీ స్మాల్ వరల్డ్, సెరీన్ వరల్డ్, ప్యూర్ వరల్డ్, సిన్లెస్, ఇన్నోసెంట్. ఇలాంటి వాతావరణంలో హేబేల్ ఏం చూశాడంటే, దేవుడు అందరికంటే గొప్పడు. సూర్యుడు ఉన్నాడే, ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ సన్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ మౌంటైన్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ గార్డెన్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ అస్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది హేబేలు ఫీలింగ్. మీరు కయ్యను ఎలాంటి ఫీలింగ్తో తెచ్చాడో తెచ్చినప్పుడు అర్థం కాలేదు, కానీ దేవుడు మాట్లాడాడు కయ్యంతో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 4వ అధ్యాయం ఆదికాండ గ్రంథం. కయ్యను అంటాడు, దేవుడు మాట్లాడుతుంటే, మీ తమ్ముడు ఏడురా అంటే ఏం చెప్పాడు కయ్యను? నాకేమన్నా పని పట్టిందా? ద వే హీ ఈజ్ టాకింగ్ విత్ గాడ్, ద వే హీ ఈజ్ రెస్పాండింగ్ విత్ హిస్ హార్ట్. హృదయంలో నమ్మకం లేదు, దేవుడంటే గొప్పతనం లేదు, గౌరవం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే అభిమానం లేదు, ప్రేమ లేదు. ఈయన హృదయంలో దేవుడంటే అసలు విశ్వాసమే లేదు. హేబేలు విశ్వాసము చేత శ్రేష్టమైన బలి తెచ్చాడు. దేవుడు ఏది చేస్తాడో 1000 సంవత్సరాల, 2000, 3000, 10,000, కోటి సంవత్సరాలు, ఐ డోంట్ నో, బట్ గాడ్ విల్ డూ దిస్ ఇన్ ద ఫ్యూచర్. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపాన్ని గొర్రెపిల్లని తేవటంలో హేబేలు నిరూపించాడు. మంచిది, 1 అవర్ అయిపోయింది, మీరు కూడా అలసిపోయారు. దేవుని చిత్తమైతే ఈ పాఠాన్ని మనం కొనసాగిద్దాం. విశ్వాసం మనకు కూడా ఉండాలి. విశ్వాసం ద్వారా శ్రేష్టమైన బలాన్ని మనం పొందుతాం. హేబేల్లాగా గొప్ప సాక్షులంగా తయారవుతాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, విన్న మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని